ముఖ్యమంత్రిగా ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నారో చిన్న బ్రేక్ తీసుకొని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంలోనూ అంతే అంకిత భావంతో ఉన్నారు. పెండింగ్ పెట్టిన 3 సినిమాల్లో ఒకటి థియేటర్లోకి వచ్చేసింది, రెండోది రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇప్పుడు 3వ ప్రాజెక్ట్కి సంబంధించి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం. అటు ప్రజాసేవైనా ఇటు సైన్ చేసిన సినిమాల విషయంలో అయినా అంతే శ్రద్ధ వ్యవహరిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందు 3 సినిమాలకు సైన్ చేశారు. విసిట్స్ పైకి వెళ్ళిన తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోయారు. టైం కేటాయించే అవకాశమే లేకపోవడంతో వాయిదా పడుతూ వచ్చాయి. కేవలం హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. ఓజీ సెప్టెంబర్ 25 రిలీజ్ డేట్ లాక్ చేశారు. ఇక మిగిలింది ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. గబ్బర్ సింగ్ కాంబో కావడంతో బాక్సాఫీస్ దగ్గర మోత మోగిపోతుందని ఆశతో ఉన్నారు అభిమానులు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం లేటెస్ట్ గా క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్నే మైత్రి మూవీ మేకర్స్ స్వయంగా వెల్లడిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ సన్నివేశాన్ని నవాకాంత్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారంటూ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ సెట్స్ లో ఉన్న పిక్ షేర్ చేశారు. ఫలితంపై పవన్ కళ్యాణ్ పూర్తి నమ్మకంతో ఉన్నారని రాసుకొచ్చారు. డిప్యూటీ సీఎంగా వైపు విధులు నిర్వర్తిస్తూనే పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు పవన్. అందుకే చిన్న బ్రేక్ కూడా లేకుండా వరుసగా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు. ఉస్తాద్ మూవీ విజయ్ తేరీ సినిమాకి రీమేక్ అనే ప్రచారం జరిగింది, కానీ ఇదంతా నమ్మొద్దని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తేరీ నుంచి కేవలం లైన్ మాత్రమే తీసుకున్నా, మిగిలిన కథంతా పవన్ కళ్యాణ్ క్రేజ్ కి అనుగుణంగా ప్రేక్షకులకు నచ్చేలా తీశామని చెప్పారు. గబ్బర్ సింగ్ తర్వాత సేమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న హరీష్ శంకర్ ఉస్తాద్ తో కంబ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక శ్రీలీలకు కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి, కానీ ధమాకా, భగవంత్ కేసరి తప్ప చెప్పుకోదగిన హిట్లే లేవు. రాశి ఖన్నాకి హిట్స్ ఉన్న సరైన అవకాశాలు లేవు. అందుకే హరీష్ శంకర్, దేవిశ్రీ, శ్రీలీల, రాశి ఖన్నా అందరి ఆశ ఉస్తాద్ భగత్ సింగ్ పైనే ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. షూటింగ్ పూర్తయింది కాబట్టి దసరా నాటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన 2025 ఎండింగ్ లో ఉస్తాద్ వచ్చేసే అవకాశం ఉంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.